వెల్కమ్ టు సతీష్ యాక్సెల్ డిజైన్ సొల్యూషన్స్. సో టాపిక్ వచ్చేప్పటికి బేసిక్ డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ని ఆటోకేడ్ ఎలా చేయాలో చూద్దాం. ఆటోకేడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ బేస్ ఏం డ్రా చేయాలంటే ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇవి డ్రా చేయండి. ఫస్ట్ 36 డయామీటర్ అవుటరు, దెన్ ఇక్కడ వచ్చేప్పటికి 40 డయామీటర్. వీటి మధ్య డిస్టెన్స్ వచ్చేప్పటికి 64 ఓకే. సో 36 డయామీటర్తో సర్కిల్, కమాండ్ సి ఎంటర్, సర్కిల్కి పాయింట్ క్లిక్ చేసి 36 డయామీటర్ కాబట్టి డి ఎంటర్ చేయండి. డి ఎంటర్ 36 డయామీటర్ డ్రా చేసిన తర్వాత దీని అవుటర్ వచ్చేవాటికి 58 డయామీటర్ సర్కిల్, కమాండ్ సి ఎంటర్, ఈ సెంటర్ పాయింట్ క్లిక్ చేసి డి ఎంటర్, డయామీటర్ 58 ఎంటర్. లైన్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఓవరాల్గా ఆర్థో ఆన్ చేసుకోండి, F8 షార్ట్కట్. హైట్ వచ్చేవాటికి 68 ఎంటర్. అక్కడ ఒక సర్కిల్ తీసుకోండి. సో ఓవరాల్గా 34 + 34 68 ఈ సెంటర్కి. ఇక్కడ నుంచి డయామీటర్ 40తో ఒక సర్కిల్ రిఫరెన్స్, నెక్స్ట్ డయామీటర్ 58తో ఒక సర్కిల్. సర్కిల్ కమాండ్ సి ఎంటర్, డయామీటర్ డి ఎంటర్ 58 ఎంటర్. అగైన్ సర్కిల్ తీసుకోండి, సెంటర్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేయండి, డయామీటర్ 40, డి ఎంటర్, డయామీటర్ 40 ఎంటర్. డ్రా చేసిన తర్వాత సో బేసిక్ స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేప్పటికి 8 హోల్స్ 10 డయామీటర్, మొత్తం 8 10 డయామీటరు. సో మళ్ళీ సర్కిల్ సి ఎంటర్ చేయండి. అది ఎక్కడుంది? సో ఫస్ట్ ఇక్కడ 90 డిగ్రీస్లో ఒకటి ఉంది. సర్కిల్ తీసుకోండి, ఇక్కడ డ్రా చేయండి. సో డి ఎంటర్ ఫర్ డయామీటర్ 10 ఎంటర్. దీన్ని పోలార్ అరే ఆప్షన్ తీసుకొని అరే చేయండి. కమాండ్ ఏఆర్ ఎంటర్, సెలెక్ట్ ది ఆబ్జెక్ట్ ఎంటర్, పిఓ ఫర్ పోలార్ ఎంటర్. సెంటర్ పాయింట్ ఇది. ఐటమ్స్ ఎన్ని? ఓవరాల్గా 8 హోల్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఐటమ్స్ వచ్చేవాటికి 8 అని మెన్షన్ చేసి ఎంటర్, క్లోజ్ అరే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సర్కిల్స్ తీసుకుంటే డయామీటర్ 8 డయా 6 హోల్స్, డయామీటర్ 8 6 హోల్స్. సర్కిల్ సి ఎంటర్, పాయింట్ క్లిక్ చేయండి, డి ఎంటర్, డయామీటర్ 8 డయా. అగైన్ పోలార్ అరే, కమాండ్ ఏఆర్ ఎంటర్, సెలెక్ట్ ది ఆబ్జెక్ట్ అరే ఎంటర్, పిఓ పోలార్. సెంటర్ పాయింట్ అంటే ఈ పాయింట్ చుట్టూ రొటేట్ చేయాలి కాబట్టి ఈ పాయింట్ క్లిక్ చేయండి, ఐటమ్ 6 ఓకే, క్లోజ్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం ఇచ్చిండ్రు ఇక్కడ ఈ సెంటర్ నుంచి 40 డిస్టెన్స్, అగైన్ ఇట్ 40 డిస్టెన్స్, 2 లైన్స్ డ్రా చేయండి. లైన్ కమాండ్ ఎల్ ఎంటర్. సో ఈ మిడ్ పాయింట్ నుంచి 40 డిస్టెన్స్, మళ్ళీ లైన్ తీసుకోండి, ఇక్కడ నుంచి 40 డిస్టెన్స్ బ్యాక్. ఇక్కడ సర్కిల్ డ్రా చేయండి, సి ఎంటర్. దాని యొక్క రేడియస్ వచ్చేప్పటికి 20 రేడియస్ అవుటరు, ఈ రేడియస్ అవుటర్ 20, ఇది 11 రేడియస్, డయామీటర్ 22 అంటే 11 రేడియస్, 11 20తో 2 సర్కిల్స్ డ్రా చేయండి. 11 ఎంటర్. అగైన్ సర్కిల్ సి ఎంటర్, సెంటర్ పాయింట్ అండ్ 20 రేడియస్. అలాగే అగైన్ సర్కిల్ తీసుకోండి, ఎండింగ్ పాయింట్ దగ్గర 16 డయామీటర్ అంటే 8 రేడియస్ 20 రేడియస్. ఇక్కడ 8 ఎంటర్ అండ్ అగైన్ సర్కిల్ 20 రేడియస్ 20 ఎంటర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ లైన్స్ డ్రా చేయాలి. ఇక్కడ ఫిల్లెట్స్ ఇవ్వాలి. ఫిల్లెట్స్ ఇద్దాం ఫస్ట్. ఫిల్లెట్ వచ్చేప్పటికి రేడియస్ 15 రేడియస్ ఓకే. కమాండ్ ఎఫ్ ఎంటర్, ఫిల్లెట్, ఆర్ ఎంటర్ ఫర్ రేడియస్. రేడియస్ ఎంత ఇచ్చారండి? 15 రేడియస్ ఇచ్చారు. సో ఈ ఆబ్జెక్ట్కి 15 రేడియస్. మళ్ళీ ఫిల్లెట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి, సేమ్ రేడియస్ కాబట్టి. సో ఇది అయిపోయిన తర్వాత ట్రిమ్ చేయండి, టీఆర్ డబుల్ ఎంటర్. మనకి ఇది అవసరం లేదు కాబట్టి ఈ పోర్షన్ డిలీట్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత లైన్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్యాంజెంట్స్ డ్రా చేయండి. ట్యాంజెంట్ లైన్ డ్రా చేయాలంటే కంట్రోల్ పట్టుకొని రైట్ క్లిక్ చేయండి, ట్యాంజెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి. అగైన్ కంట్రోల్ రైట్ క్లిక్, ట్యాంజెంట్, ఈ ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్ ట్యాంజెంట్ క్లిక్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ కిందికి డ్రా చేయండి, లేదంటే మిర్రర్ తీసుకున్నా పర్లేదు. కమాండ్ ఎంఐ ఎంటర్, మిర్రర్. సో సెలెక్ట్ ది ఆబ్జెక్ట్ ఎంటర్ అండ్ యాక్సిస్ వచ్చేప్పటికి హారిజంటల్గా కిందికి రావాలి కాబట్టి సో ఎంటర్. ఇప్పుడు ట్రిమ్ చేయండి, టీఆర్ డబుల్ ఎంటర్.
సో ఈ ఆబ్జెక్ట్ అవసరం లేదు, డిలీట్ చేయండి. నెక్స్ట్ ఏవేవి ఉన్నాయో ఉంచి మిగతావన్నీ ట్రిమ్ చేయండి. ఓకే, సో ఈ లైన్స్ డిలీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేపాటికి ఈ రిఫరెన్స్ సర్కిల్స్ మనకు అనవసరం. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే ఈ డయాగ్రామ్కి వచ్చేపాటికి దీనికి బేస్ ఇక్కడ ఉంది, బేస్ 32 రేడియస్ అవుటరు. సో దీన్ని ఇన్నర్ వచ్చేపాటికి 40 డయామీటర్, అంటే 20 రేడియస్ 32 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేయండి. ఎంటర్ సర్కిల్, రేడియస్ 32 ఎంటర్. అగైన్ సర్కిల్, దీని యొక్క సెంటర్ పాయింట్లో రేడియస్ 20 ఎంటర్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెంత్ వచ్చేపాటికి 65, సెంటర్ నుంచి ఈ ఎండింగ్ పాయింట్ 65. ఓకే, 65 - 15 చేస్తే ఎంత వస్తుంది? 50 వస్తుంది ఇక్కడ సెంటర్ పాయింట్ సర్కిల్ డ్రా చేయడానికి. సో లైన్ తీసుకోండి, సెంటర్ నుంచి 50 ఎంటర్. సర్కిల్ తీసుకోండి, ఇక్కడ నుంచి రేడియస్ 15 ఎంటర్. ఇప్పుడు మళ్ళీ ఈ ఆప్షన్ అయిపోయిన తర్వాత లైన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేయండి, టాంజెంట్ లైన్స్. అగైన్ లైన్ ఎంటర్, కమాండ్ ఎల్ ఎంటర్ లైన్, కంట్రోల్ పెట్టుకొని రైట్ క్లిక్ చేయండి, టాంజెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ రైట్ క్లిక్, టాంజెంట్, ఈ సర్కిల్ మీద సెలెక్ట్ చేయండి. సేమ్ అలా అది కింద రిపీట్ చేయండి, కంట్రోల్ రైట్ క్లిక్, టాంజెంట్ ఇక్కడ, అగైన్ కంట్రోల్ రైట్ క్లిక్, ఎల్ ఎంటర్, కంట్రోల్ రైట్ క్లిక్, టాంజెంట్ here, again control right click, tangent here. ఇప్పుడు ట్రిమ్ చేయండి, టిఆర్ డబుల్ ఎంటర్. సో ఈ ఆబ్జెక్ట్ మనకు అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసాం, దిస్ వన్. ఓకే, సో ఈ ఆప్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ 20 లెంత్. సో దీని యొక్క విడ్త్ వచ్చేసేపటికి 4 అంటే లైన్ తీసుకొని ఎక్కడి నుంచి 20 లెంత్ అంటే సెంటర్ నుంచి బ్యాక్ సైడ్ 20 లెంత్, పైకి 2 కిందకి 2. ఓకే, లైన్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి పైకి 2 mm, 2 ఎంటర్, బ్యాక్ 20 ఎంటర్, కిందికి మళ్ళీ 2 ఎంటర్, ఫార్వర్డ్ కిందికి 4 ఎంటర్, అగైన్ 2 ఎంటర్, ఫార్వర్డ్ వచ్చేప్పటికి 20 ఎంటర్, పైకి మళ్ళీ 2 ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి, కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లైన్ డిలీట్ చేయండి, రైట్ క్లిక్ ఎరేస్. ఈ ఆప్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ 2 సర్కిల్స్ డిస్టెన్స్ 36, హైట్ వచ్చేప్పటికి 100 గ్యాప్, అంటే సెంటర్ నుంచి 50 బోత్ సైడ్స్. సో లైన్ తీసుకోండి, ఎల్ ఎంటర్, సెంటర్ నుంచి 50 ఎంటర్. సో ఇటు సైడ్ గ్యాప్ ఎంత ఇచ్చారండి? 36 అంటే 18 ఎంటర్ చేయండి. సర్కిల్ తీసుకోండి, ఈ సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేప్పటికి సో డయామీటర్ వచ్చేప్పటికి 4 holes, డయామీటర్ 10, చిన్నది. పెద్దదానికి వచ్చేప్పటికి డయామీటరు 26 అంటే 13 రేడియస్ అండ్ 5 రేడియస్తో సర్కిల్స్ డ్రా చేయండి. రేడియస్ 5 ఎంటర్, అగైన్ సర్కిల్ తీసుకొని 13 రేడియస్ 13 ఎంటర్. వీటిని రెండింటిని మళ్ళీ మిర్రర్ చేయండి, ఎంఐ కమాండ్ మిర్రర్ ఎంటర్, సెలెక్ట్ పాయింట్ నుంచి వర్టికల్ యాక్సిస్ ఎంటర్. వీటిని మళ్ళీ సెలెక్ట్ చేసి డైరెక్ట్గా మిర్రర్ చేయండి, కమాండ్ ఎంఐ ఎంటర్, కిందికి రావాలి కాబట్టి ఈ సెంటర్ యాక్సిస్ నుంచి ఇలా ఎంటర్. ఇప్పుడు ఇలా లైన్ అంటే కోఆర్డినేట్ నుంచి ఇలా లైన్ ఎక్స్టెండ్ చేయండి. లైన్ తీసుకోండి, కమాండ్ లైన్, ఇక్కడ కోఆర్డినేట్ నుంచి ఇలా ఎక్స్టెండ్, ట్రిమ్ చేయండి, టిఆర్ డబుల్ ఎంటర్. ఓకే, ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ ఫిల్లెట్ 12 రేడియస్, ఇక్కడ ఫిల్లెట్ 12 రేడియస్, కమాండ్ ఎఫ్ ఎంటర్ ఫిల్లెట్, ఆర్ ఎంటర్ రేడియస్ 12 ఎంటర్. సో ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, అగైన్ ఫిల్లెట్, సర్కిల్ టు సర్కిల్. సో ఇది క్లోజ్ అయిపోయింది కదా. అలా రావాలంటే టిఆర్ డబుల్ ఎంటర్ చేసి షిఫ్ట్ పట్టుకోండి, క్లిక్ చేయండి, క్లోజ్ అవుతుంది. ఓకే, షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ట్రిమ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది ఆబ్జెక్ట్స్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవుటర్ ఆర్క్ వచ్చేప్పటికి రేడియస్ ఎంత ఇచ్చారండి? 32 రేడియస్ అవుటర్. సో ఇన్నర్ ఫిల్లెట్ వచ్చేప్పటికి 12 రేడియస్,
కమాండ్ F ఎంటర్ ఫిల్లెట్, R ఎంటర్ రేడియస్, 12 ఎంటర్. సో ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. సేమ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అవుటర్ వచ్చేపాటికి ఎంత రేడియస్, 32 రేడియస్తో ఆర్క్ వస్తుంది. నేను వచ్చేసి ఏం చేస్తానంటే tan రేడియస్ తీసుకుంటాను సర్కిల్. కమాండ్ C ఎంటర్, T ఎంటర్ ఫర్ tan రేడియస్. సో దీనికి బయట, ఇక్కడ బయట రేడియస్ 32. ఓకే, ఇది ట్రిమ్ చేయండి. TR డబుల్ ఎంటర్. ట్రిమ్ చేసి మీకు కావాల్సిన నుంచి మిగతా ట్రిమ్ చేసేయండి. సో దీన్ని మిర్రర్ చేయండి. కమాండ్ MI ఎంటర్. ఎక్కడి నుంచి అంటే సెలెక్ట్ ది ఆబ్జెక్ట్ ఎంటర్. ఈ మిడిల్ నుంచి యాక్సిస్ ఎంటర్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ 2 లైన్స్ డిలీట్ చేయండి. లైక్ ఎరేస్. నెక్స్ట్ ఈ లైన్. ఓకే, సో మ్యాక్సిమం డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత హ్యాచింగ్ చేయాలి కాబట్టి కమాండ్ H ఎంటర్ ఫర్ హ్యాచింగ్. సో పిక్ ఏ పాయింట్ ఇన్సైడ్ ది బౌండరీ. బౌండరీ లోపల పాయింట్ క్లిక్ చేయండి. ప్యాటర్న్ సెలెక్ట్ చేయండి. స్కేలింగ్ అడ్జస్ట్ చేయండి, ఎందుకంటే ఇది కనిపించట్లేదు కాబట్టి. సో స్కేలింగ్ వచ్చేప్పటికి 10 ఇస్తాను, 1:10. ఓకే, కనిపిస్తుంది. క్లోజ్ హ్యాచింగ్. సో డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా బేసికల్గా డ్రాయింగ్ చేయాలంటే మనకి ఫిల్లెట్లు, మిర్రరు, ఓకే, ఎరే అనే ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ చేసాం. హ్యాచింగ్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేసాం అనమాట. ట్రిమ్ యూజ్ చేసాం. సో ఇది బేసిక్గా ఈ డ్రాయింగ్ చేసే పద్ధతి. థ్యాంక్ యూ గైస్.